Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ రవితేజ గారి మోస్ట్ అవైటెడ్ ఈగల్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇట్ వాజ్ అన్ ఓకేయిష్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అన్నమాట. మరీ అంత ఓకేయిష్గా ఉండడానికి రీజన్ ఏంటో తెలియాలంటే ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ట్విట్టర్ పేజ్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే పేజ్ లింక్ కామెంట్స్లో పిన్ చేసి పెట్టాను. ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే పత్తి పండించే రైతు వెనక ఉన్నటువంటి ఆ కథ ఏంటి, అతని యొక్క మోటివ్ ఏంటి, ఎందుకని చెప్పి ఇలా అంటే దాగుడు మొదలాడుతూ ఉంటాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఈ మూవీలోని నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటో ముందు చెప్పేస్తున్నాను. మేజర్‌గా 2. ఒకటి రవితేజ గారి హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్. ఆయన పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. అంటే ఆయన ప్రతి సినిమాలోని ఎరగదీస్తారన్న విషయం మనకి తెలిసిందే. యాజ్ యూజువల్లీ ఈ మూవీలో కూడా చించి అవతలేశారు. ఆల్సో ఈ మూవీలో ఆయన లుక్ కూడా చాలా కొత్తగా అలాగే మంచిగా ఉన్నది. ఇంకొకటేంటంటే యాక్షన్ బ్లాక్ మామ. అబ్బబ్బబ్బబ్బా! యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు చేశారో గానీ రియల్లీ ఫెంటాస్టిక్ ఉంది. ఆ యాక్షన్ బ్లాక్ మధ్యలో పడే ఎలివేషన్స్‌కైతే ఫ్యాన్స్‌కి లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంత బాగున్నాయన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఆ యాక్షన్ బ్లాక్‌కి, దానికి పడ్డ ఎలివేషన్స్‌కి, అక్కడ పడినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యింది. మొత్తానికి యాక్షన్ బ్లాక్ చూస్తున్నంత సేపు మనకి ఐ ఫీస్ట్‌లా అనిపిస్తుందన్నమాట. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో పబ్‌జీ సీక్వెన్స్ ఒకటొస్తదన్నమాట. అదైతే కేక. ఏంటి మామ నువ్వు ఇంత ఎలివేట్ చేస్తున్నావు, స్టార్టింగ్‌లోనేమో ఓకేయిష్ అంటున్నావు. అసలెక్కడ సింక్ కుదరట్లేదే అన్న డౌట్ మీకొచ్చే ఉంటది ఈ పాటికి. చెప్తాను. అక్కడికే వస్తున్నాను. మేజర్‌గా ఈ మూవీలోని దెబ్బేసేసినటువంటి పాయింట్ ఏంటంటే ఆ నరేషన్. నరేషన్ కొత్తగా ఉంటదని చెప్పి వాళ్ళు ట్రై చేశారో ఏమో తెలీదు గానీ, అంటే ఎలా ఉంటదంటే ఒకళ్ళు కథ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ కథ మధ్యలో ఆపేసి ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళిపోద్దన్నమాట నరేషన్. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నరేషన్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అంటే అక్కడ హెవీ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఎలివేషన్‌లు ఇస్తున్నారు. ఏవో పెద్ద పెద్ద ప్రాసల్లో డైలాగులు చెప్పేస్తున్నారు. ఆ ఎలివేషన్స్‌కి, ఆ డైలాగ్స్‌కి అక్కడ సీన్ సింక్ అవ్వట్లేదసలు. దానివల్ల ఏంటంటే మేజర్‌గా ఫస్ట్ హాఫ్ అన్నమాట. ఏంట్రా ఇది కొంచెం నాన్ సింక్‌లో వెళ్తున్నట్టుంది. ఎందుకు ఎంగేజింగ్‌గా ట్రై చేస్తున్నారు గానీ అదేం అంత ఎంగేజింగ్‌గా అనిపించట్లేదే అన్న ఫీలింగ్ వచ్చేసింది. మేబీ నాకేమనిపించిందంటే నరేషన్ ఇన్ని సార్లు అంతమంది దగ్గర తిప్పే బదులు ఎవరో ఒకరిని చూస్ చేసుకొని వాళ్ళ దగ్గరే కథ అంతా చెప్పించుకొని ఉండుంటే ఈ గోల ఉండేది కాదు కదా! ఇంత లాగ్ అవసరమా అని అనిపించిందన్నమాట. ఫైనల్లీ ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి కొంచెం బాగుండడం వల్ల ఓకే. ఏదో తీసుకెళ్ళాడు అన్నట్టుగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అన్నమాట. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ మామ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఆ టూ మెనీ నరేషన్స్ అనేవి సెకండ్ హాఫ్‌లో అంత ఎక్కువగా ఉండవన్నమాట. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతూ ఉంటది కథ. అండ్ ఇంకొకటేంటంటే ఆ హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ కూడా మనకి సెకండ్ హాఫ్‌లోనే ఉంటది. పెర్ఫార్మన్సెస్ పరంగా అయితే అందరూ వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు మంచిగానే మెప్పించారు. 'నవదీప్' గారికి, 'అనుపమ పరమేశ్వరన్' గారికి ఇద్దరికీ చాలా మంచి రోల్స్ పడ్డాయి ఈ మూవీలోని. ఇంకా 'రవితేజ' గారి పెర్ఫార్మన్స్ గురించి ముందే చెప్పేసాను కదా! మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు మంచిగానే అనిపించారు. టెక్నికల్‌గా ఈ మూవీ చాలా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్దిరిపోయాయి. అంటే ఖర్చుకి వెనకాడకుండా గట్టిగానే ఖర్చు పెట్టారు ఈ మూవీకి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగానే అనిపించింది. ఇంకా మూవీలో రెండే 2 పాటలున్నాయి. అవి కూడా డీసెంట్ ఎనఫ్ అన్నట్టున్నాయి. ఇంకా డైరెక్టర్ 'కార్తీక్ ఘట్టమనేని' గారి విషయానికి వచ్చేస్తే, యాక్చువల్లీ ఈ మూవీలోని వాళ్ళు తీసుకున్నటువంటి పాయింట్ బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం చాలా మటుకు తడబడ్డారు. ఫస్ట్ హాఫ్‌లో అయితే మరీనా. ఆ నరేషన్స్ అనేవి అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే, మీకు సినిమా అనేది ఎంగేజింగ్‌గా ఉండదన్నమాట. ఇంకొకటేంటంటే డైలాగ్స్. డైలాగ్స్ బాలేదని చెప్పట్లేదు. డైలాగ్స్ బావున్నాయి. కానీ ఏంటంటే, ఆ డైలాగ్‌కి తగ్గట్టుగా సినిమాలో సీక్వెన్స్ పడదన్నమాట. అంటే నాన్ సింక్‌లో ఉన్నట్టుగా ఉంటాయి. దానివల్ల మనం ఆ ఎలివేషన్‌ని ఎంజాయ్ చెయ్యలేము. ఇంకా ఓవరాల్‌గా క్లియర్‌గా చెప్పాలంటే 'రవితేజ' గారి ఫ్యాన్స్‌కి ఇది ఫుల్లు ఫీస్ట్. రెగ్యులర్ ఆడియన్స్‌కి ఇట్ వాస్ అన్ వన్ టైమ్ వాచబుల్ అనిపిస్తుంది. యాక్షన్ మూవీ లవర్స్‌కి కూడా ఓకే. ఇట్స్ వాచబుల్ అన్న ఫీలింగ్‌తోనే థియేటర్ నుంచి బయటకొస్తారు. మరీ తీసి పడేసేంత సినిమా కాదు. బట్ ఇంకొంచెం మంచి ఎగ్జిక్యూషన్ ఉండుంటే మాత్రం అద్దిరిపోయి ఉండేది. ఈవెన్ తో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ అయితే చాలా బావుంది. మన 'న్యూస్ త్రీ పీపుల్' వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.75 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, ఇందాకలే చెప్పాను కదా! ఎవరికి ఎలా అనిపిస్తుందో. సో మీరే డిసైడ్ అవ్వండి. ఇంకా మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.